ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. ఈ ప్రపంచంలో నిన్ను ప్రేమించే వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి సుహాస్ ఒక్కడే కాదు. ఆ సుహాస్ కంటే ముందు ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నిన్ను ప్రేమించారు. ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమించావు. సుహాస్ ప్రేమ గురించి ఆలోచించి ఇంత బాధపడుతున్న నువ్వు ఇంట్లో నీ గురించి బాధపడుతున్న వాళ్ళ ప్రేమ గురించి కూడా ఆలోచించాలి కదమ్మా. నీ జీవితం ఇంతమందితో ముడిపడి ఉన్నప్పుడు మూడు ముళ్ళు వేసేవాడి గురించే ఆలోచించడం కరెక్ట్ కాదమ్మా. సారీ అన్నయ్య. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటమ్మా? నీ చేత సారీ చెప్పించుకుంటే మేం సంతోషించమమ్మా. నువ్వు అన్నం తింటేనే అందరం సంతోషిస్తాం. రేణు, నేనొక మాట చెప్తాను, వింటావా? చెప్పన్నయ్య. నువ్వు సుహాస్ ఇద్దరూ మేజర్సే కదా. మీరిద్దరూ హ్యాపీగా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా. చట్టపరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరిద్దరూ అలా మ్యారేజ్ చేసుకుంటే మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. అందరూ మీ పెళ్లిని యాక్సెప్ట్ చేసేలా నేను చేస్తాను. వద్దన్నయ్య. అమ్మా నాన్నల్ని అంత బాధ పెట్టిన మనిషిని పెళ్లి చేసుకుని నేను కూడా వాళ్ళని బాధ పెట్టలేను. సుహాస్తో పెళ్ళనేది కేవలం ఒక కళ మాత్రమే. కళ్ళు తెరిచాక కళ చెదిరిపోక తప్పదు కదన్నయ్య. టెన్షన్ పెట్టి నువ్వు మాత్రం హాయిగా నిద్రపోతున్నావు. ఈరోజు ఆ పెన్ డ్రైవ్ ఏదో రకంగా కొట్టేయాలి. దాచావురా మగుడా. దేనికోసం వెతుకుతున్నావు? ఏంటి అంటే అది తలనొప్పిగా ఉంటేను పెయిన్ రిలీఫ్ బామ్ ఉందేమో అని చూస్తున్నాను.
అక్కడుందేమో చూస్తాను. ఎక్కడ పడితే అక్కడ బాంబు ఉంటుందా? ఆ తలనొప్పి పేరు ఈ పెన్ డ్రైవా? నేను ఎప్పుడెప్పుడు నిద్రపోతానా, నా కబోర్డ్లో వెతుకుదావా అని వెయిట్ చేస్తున్నా. ఆ విషయం నాకు తెలుసు. అవును, వెతుకుతున్నాను. పెన్ డ్రైవ్ కోసమే వెతుకుతున్నాను. ఈ పెన్ డ్రైవ్ ని అడ్డం పెట్టుకుని నా చేత అడ్డమైన పనులు చేయిస్తూ నన్నెంత టార్చర్ పెడుతున్నావో తెలుసా నీకు? మా ఫ్యామిలీ మొత్తాన్ని నువ్వు పెట్టిన టార్చర్ కంటే నేను ఈ 4 రోజుల్లో పెట్టిన టార్చర్ ఎక్కువ. నీ వల్ల ఎంతమంది ఎన్ని రోజులు ఇబ్బంది పడ్డారే. నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకొని మా వాళ్ళ కాళ్ల మీద పడి ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్తే కాని నేను నిన్ను క్షమించను. చెప్పు, మా వాళ్ళందరికీ క్షమాపణ చెప్తావా? లేకపోతే జీవితాంతం ఇలాగే క్షోభ అనుభవిస్తావా? క్షమాపణ చెప్పి సంతోషంగా ఉంటావా? ఇలా క్షోభ అనుభవిస్తూ జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటావో ఆలోచించుకో. నీ నిర్ణయం వెంటనే చెప్పక్కర్లేదు, బాగా ఆలోచించుకునే చెప్పు. గుడ్ నైట్. ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? చెప్పమ్మా మేఘనా. ఇంకా పెన్ డ్రైవ్ సంపాదించడం నా వల్ల కాదనిపిస్తుంది డాడ్. సరే అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. వాడు ఆ పెన్ డ్రైవ్ వాడక ముందే వాడి జీవితం వాడిపోయేలాగా నేను చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఏంటి నువ్వు చెప్పేది? అవును సుప్రియ, ఆ పల్లవి వల్ల నా ఆడపడుచు రేణు పెళ్లి ఆగిపోయింది. మీ చిన్నబ్బాయి తన భార్యకు అన్యాయం చేసి ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడంట కదా. అలాంటి ఇంటి పిల్లని మా ఇంటి కోడలుగా చేసుకోము అని వాళ్ళు సంబంధం క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయారు. ఆ పల్లవి వల్ల ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. బాధపడకు ఉషా, తొందరలోనే ఆ పల్లవి బండారం బయట పెట్టి దాని పీడ విరగడయ్యేలా చేద్దాం. నాకు తెలిసి ఆ పల్లవి ఏదో పెద్ద ప్లాన్తోనే మీ ఆయన్ని వలలో వేసుకుంది.